సకల ఐశ్వర్య ప్రాప్తి కొరకు. కొన్నిసార్లు ఎంత శ్రమించినప్పటికీ ఫలితం మాత్రం పెద్దగా కనిపించదు. జీవితంలో కూడబెట్టే ప్రతి పైసా మన మనుగడ కోసం ఖర్చు చేయాల్సిందే. అందుకు డబ్బు చాలా అవసరం. డబ్బు పెట్టే స్థలంపై జాగ్రత్త వహించండి. ఎందుకంటే సొమ్మును ఎక్కడ ఉంచినా దాని ముఖం ఎల్లప్పుడూ ఉత్తర దిశలో ఉండాలని గుర్తుంచుకోవాలి. అలా అయితేనే ధనలాభం పొందుతారు. అంతేకాకుండా మీ వద్ద ఎప్పుడూ డబ్బుకు కొరతనేది ఉండదు. లక్ష్మీదేవి మీ ఇంట్లో నివసిస్తుంది. మీ ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. మురికి, చెత్తాచెదారం ఉంటే పరిశుభ్రపరచుకోవాలి. సమయానుసారం పనికి రాని వస్తువులను తీసివేస్తే మంచిది. అంతేకాకుండా ఈ వస్తువులు ఇంట్లో ఉండటం వల్ల డబ్బు కొరత ఏర్పడుతుంది. సొమ్ము విషయంలో జాగ్రత్త పడితే ధనమే మీకు ప్రయోజనాన్ని అందిస్తుంది. ముఖ్యంగా డబ్బు లేదు, కీర్తి లేదు, ఆరోగ్యం లేదు, ఉద్యోగం లేదు, ప్రమోషన్ లేదు, విజయం లేదు, ఆధ్యాత్మిక చింతన లేదు, ఇలా ఏదైనా లేదు అనుకోవడమే దారిద్ర్యం. వీటిలో ఏది తొలగడానికైనా ఈ పారాయణ చేయాలి. ప్రకృతి వికృతిం విద్యం అంటూ ప్రారంభమయ్యే లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం చాలా శక్తివంతమైనది. దీనిని ప్రతినిత్యము 3 పూటల ఇంద్రియ నియమంతో 6 నెలలు పారాయణ చేస్తే సకల విధములైన లేములు తొలగిపోతాయి. అందుకే దీనిని దారిద్ర్యమోచన స్తోత్రం అంటారు. 1 సంవత్సర కాలం పాటు నియమాలతో ప్రతి శుక్రవారం 108 పర్యాయాలు పఠిస్తే అన్ని ఐశ్వర్యాలు వరిస్తాయి. శివుడు పార్వతికి ఉపదేశించిన మంత్రమిది.